ఓం నమో భగవతే శ్రీరమణాయ. 6-10-45 ఆకుల మధ్య 2 మామిడికాయలు ఎట్లో కోతుల కంట పడకుండా బాగా పెద్దవిగా అయినాయి. అందులో ఒకదాన్ని కోతులు కనుక్కొని కోసివేయగా ఇంకొకటి మిగిలి ఉండటాన్ని భగవాన్ దృష్టికి తెచ్చారు. దీన్ని వింటుంటే భగవాన్కు ఆకులు మాటున అన్న పదాలు జ్ఞాపకం వచ్చి దానితో ప్రభులింగ లీల అన్న పుస్తకంలో నుంచి ఒక పద్యాన్ని గుర్తు తెచ్చుకొని మరుల శంకర దేవర్గతి అను దానిలోని కొన్ని పద్యాలను మాకు చదివి వినిపించారు. అందులో ఒకప్పుడు మరుల శంకరర్ అనువారు ఒక మఠం వద్ద ఎంగిలాకులు పారవేసే చోట పిచ్చివానిలా నివసిస్తూ ఉండేవారు. ఆ మఠాధిపతికి కానీ వారి శిష్యులకు కానీ ఈ వ్యక్తిని గురించి ఏమీ తెలియదు. ఒకసారి అల్లమ్మ ప్రభు ఆ దారిన వెళ్ళగా మరల శంకరులు లేచి వారి పాదాలకు నమస్కారము చేయగా అల్లమ్మ ప్రభువు వారిని కౌగిలించుకున్నారు. వారికి ఒకరి విలువ మరొకరికి బాగా తెలుసు. ఒక జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞానిని గుర్తింపగలడు. క్రియ, చర్య, యోగము ఇలాంటివి అభ్యసించే వాళ్ళ ఈ అభ్యాసముల వల్లనే గుర్తించవచ్చు. కానీ మనం గుర్తింపగలిగేలా జ్ఞానులకు బాహ్య చిహ్నాలు ఏవీ ఉండవు. దీన్ని గురించి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఎంతోమంది భగవాన్ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక మీ భగవాన్ ఎంతో గొప్పవారు, ఆత్మజ్ఞాని అని మీరందరూ ఎలా అనుకుంటారు? ఆయన కూడా మనలాగే తింటున్నారు, నిద్రిస్తున్నారు, మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నారు కదా అని నన్ను అడుగుతుంటారు. 8-10-45 మధ్యాహ్నం ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన శ్రీ సుబ్బరాయుడి కూతురు కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న జానకి భగవాన్ అడిగింది. నాకెప్పుడు నామస్మరణ చేయాలని ఉంటుంది, పై చదువులు బాగా చదవాలని ఉంటుంది, నేనేం చేయాలి? భగవాన్: ఈ 2 కోరికలు పరస్పర విరుద్ధమైనవి కావే. జానకి: నేనెప్పుడు నామస్మరణ చేస్తుంటే నా చదువు సాగేదెలా? చదవాలన్న మనస్సు కావాలి కదా. అందుకు భగవాన్ ఏ జవాబు చెప్పలేదు. కానీ నేను, అక్కడ ఉన్న ఫ్రిడ్మన్ అనే అతను ఆ అమ్మాయితో 2 ఒకేసారి కలిపే చేయవచ్చునని భగవాన్ సూచిస్తున్నారని చెప్పాము. ఫ్రిడ్మన్: చదువుకు నీ మనస్సు, భగవంతునికి హృదయము ఇవ్వు అన్నారు. 9-10-45 పై సంభాషణను కొనసాగిస్తూ మెహతాని ప్రాపంచిక విషయాలలో దేన్ని సాధించాలన్నా ఆ విషయాన్ని హృదయపూర్వకంగా మనసిచ్చి చేయాల్సి ఉంటుంది, లేకుంటే దాన్ని మనం సాధించలేము. ప్రాపంచిక విషయాలకు భగవంతునికి కూడా ఒకేసారి మనసును అర్పించడం అనేది అసాధ్యం అనిపిస్తుంది అని భగవాన్తో అన్నారు. భగవాన్: ఆత్మలో సుస్థిరుడవైతే విజయాలు వాటికవే కలుగుతాయి. వాటి ఫలితాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. తానే కర్తననే భావం కలిగి ఉండకూడదు. అయినా పనులు జరుగుతూనే ఉంటాయి. ఏ శక్తి శరీరానికి ఉనికిని కలిగించిందో ఆ శక్తే ఈ శరీరం చేయాల్సిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది. శ్రీ మెహతాని ఈ సమాధానం వల్ల తృప్తి పడలేదు. తర్వాత భగవాన్ను గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించిన భగవద్గీత చివరలో త్యాగాన్ని గూర్చి రాయబడిన వ్యాసాన్ని చదవమన్నారు. ఆ వ్యాసం త్యాగం యొక్క 7 దశలను పేర్కొనింది. ఈ వ్యాసంలో ఏదైనా మెహతానికి పనికి వస్తుందేమో చూడమని భగవాన్ అన్నారు. భగవాన్ కోరిన విధంగానే నేను హాలులో ఉన్న అందరి కోసం ఆ వ్యాసాన్ని గట్టిగా చదివాను. అందులో ఎవరు త్యాగంలోని 7వ దశను చేరుకుంటారో వారు వారి దేహమును కత్తితో నరికినా, ఎలాంటి ఇతర బాధలను కలిగించినా వాటిని అనుభవింపరు అని ఉన్నది. ఈ విషయాన్ని చదివేటప్పుడు భగవాన్కు ఒక పద్యం జ్ఞాపకం వచ్చింది. దాని భావం: అట్టి వారి రొమ్మును శత్రువులు కత్తితో పొడిచినా, అగ్ని వారిని చుట్టుముట్టినా, నాగుపాము కరిచినా వారు భయపడరు. సర్వము వారికి ఆనందమే. ఈ పద్యం భగవద్గీతకు పొన్నంబళ స్వామి 60 పద్యాలలో రాసిన వ్యాఖ్యలో 6వ అధ్యాయంలో 17వ పద్యం. ఈ ప్రస్తావనను సాగిస్తూ నేనన్నాను, పుస్తకాలలో అటువంటివి చెప్పడం నిజమే, కానీ జ్ఞాని నొప్పిని అనుభవించడం చూస్తూనే ఉన్నాం కదా. శ్రీరామకృష్ణ పరమహంస లాంటి వారు కూడా గొంతులో క్యాన్సర్ ఉన్నప్పుడు నొప్పిని అనుభవిస్తూ అమ్మా నాకెందుకీ నొప్పి వచ్చింది అని విలపించారు కదా. భగవాన్: చిరకాల సహవాసం వల్ల లేక అలవాటు వల్ల మొదట్లో ఆ రీతిగా ఉండవచ్చు, తర్వాత కొంతకాలానికి అది దాటిపోతుంది. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు భగవాన్ ఏదో జబ్బుతో బాధపడుతుండగా నేను వ్యాకులతను కనబరిచాను. భగవాన్ కరుణతో కలలో నొప్పిలాగా తాను ఈ నొప్పిని అనుభవిస్తున్నారని వివరించారు. హరే రమణ.